నమస్తే, వెల్కమ్ టు ఫ్రెష్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు రవీంద్ర ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, మొన్నటి నుంచి కూడా మొన్న హరీష్ రావును పిలిచిర్రు, ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి కేటీఆర్ కూడా పిలిచిర్రు. విషయంలో 11 ఏళ్లలో ఫోన్ ట్యాపింగ్తోనే అధికారంలో ఉండగలిగింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు. ఎట్లా చూస్తారండి? కనీసం మాట్లాడటానికి సిగ్గుండాలి, మాట్లాడటానికి కొంచెమైనా సిగ్గుండాలి. ఒక రాజకీయాలు చేసేటప్పుడు నిజంగా విధానాలపరమైనటువంటి అంశాల మీద కానీ ప్రజా సమస్యల మీద కూడా మాట్లాడటం తప్పు కాదు. ఫోన్ ట్యాపింగ్ అన్నది ఈ దేశంలో 50 ఏళ్ళ 70 ఏళ్ల నుంచి నడుస్తున్నది. దానికి ఒక పద్ధతి ఉందని, టెలిగ్రాఫ్ చట్టం ఉన్నది. చట్టం ప్రకారంగా దానికి అనుమతిస్తుంది. ఈ దేశంలో గూఢాచార వ్యవస్థ ఉంటుంది, నిఘా వ్యవస్థ ఉంటుంది. ఆ గూఢాచార వ్యవస్థ, నిఘా వ్యవస్థ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల మీద, తీవ్రవాద, టెర్రరిస్టు అటువంటి కార్యక్రమాల మీద నిరంతరం వాళ్లకు దాని మీద ఒక నిఘా పెట్టి దానికి సంబంధించి ఉంటుంది. అట్లనే ఎప్పుడు జరుగుతుంది. ఇవాళ జరుగుతలేదా ఫోన్ ట్యాపింగ్ అనేది? ఇవాళ జరుగుతలేదా? చెప్పమని చెప్పండి, ముఖ్యమంత్రిని చెప్పమని చెప్పండి, డీజీపీని చెప్పమని చెప్పండి. మంత్రులే కదా చెప్పింది, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి అని చెప్పి స్వయంగా ఆయన మంత్రులు చెప్పారు కదా. ఇవాళ కేవలం ప్రజలకి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క వర్గాన్ని కానీ, నిరుద్యోగులకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ, ఆదివాసీలకు కానీ, బీసీలకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చకుండా మోసం చేసింది. ఆ ఇచ్చిన నెరవేర్చని మోసాన్ని ఇవాళ ఎండగడుతున్నది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. వాళ్ళ అసమర్థతని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోలేని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఆ అసమర్థతని ఎప్పటికప్పుడు చీల్చి చెండాడుతున్నది వాళ్ళ టీఆర్ఎస్ నాయకత్వం. ఇవన్నీ ఇవాళ వీటితో పాటు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా ప్రజలని హైడ్రా పేరు మీద, మూసి ప్రక్షాళన పేరు మీద ఉసురు పోసుకొని ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము. దానికి తోడు ఇవాళ అదుపు లేని అవినీతి, ఇవాళ 2 ఏళ్లలో అదుపు లేని అవినీతిని ఇవాళ ఎప్పటికప్పుడు సమాజాన్ని అప్రమత్తం చేస్తున్నటువంటిది ఇవాళ టీఆర్ఎస్. ఇవాళ బొగ్గు గని ఏ సందర్భంలో వచ్చింది, ఏ సందర్భంలో ఇచ్చారు విచారణ నోటీసు హరీష్ రావు గారికి కానీ, కేటీఆర్ కానీ. ఇవాళ సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గని, ఒరిస్సాలో ఉన్నటువంటి నైని బ్లాక్ బొగ్గు గనికి సంబంధించినటువంటి కుంభకోణంలో ఇవాళ అది ముఖ్యమంత్రి తన బహుమతి కోసం ఆయన ప్రయత్నం చేస్తాడు, డిప్యూటీ సీఎం తన మనిషి కోసం ఆయన ప్రయత్నం చేస్తాడు, ఇంకో మంత్రి తన సోదరుడి కంపెనీ కోసం ఆయన ప్రయత్నం చేస్తాడు. ఈ ముగ్గురులో ఒకరికొకరు నాకు కావాలి అని చెప్పేసి అంటే దోచుకోవటాన్ని, తెలంగాణకు కొంగు బంగారం లాంటి సింగరేణిని బలహీనపరిచి దోచుకొని ఒక 40-50 ఏళ్ళు కాంట్రాక్టు కొట్టేసి ఇష్టానుసారంగా దోచుకోవటం వాళ్ళ దొంగతనం బయటపడింది కాబట్టి, దొరికిపోయినారు కాబట్టి, ఆ దొరికిపోయిన దాంట్లో అవసరమైతే ఒక మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి నిస్సిగ్గుగా సిద్ధపడ్డారు. అది ఒక మహిళా అధికారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నది, దొరికిపోయినరు అన్నది సమాజానికి అర్థమవుతుండగానే వెంటనే ఓ 3 జర్నలిస్టులను అరెస్ట్ చేసి జర్నలిస్టులని కూడా ముగ్గులకు తిప్పారు. అంటే వీళ్ళ నికృష్ట రాజకీయాలకి, అంతర్గత రాజకీయాలకి, ఈ దోపిడీ రాజకీయాలకి, అవినీతికి, అక్రమ రాజకీయాలకి ఏ స్థాయికైనా దిగజారుతారు అని ఇవాళ ఆ విషయాన్ని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సమాజానికి చెప్తున్నది. కాబట్టే వెంటనే డైవర్ట్ చేయటం కోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి నోటిఫికేషన్ నోటీస్ ఇస్తే ముందు రేవంత్ రెడ్డి దాన్ని సమర్థించారు. రాజ్యాంగబద్ధంగా అధికారంలో ఉన్నప్పుడు అత్యవసరంగా కూడా ఫోన్ ట్యాప్ చేసే అధికారం కూడా దీనికి పార్టీకి ఉంటుంది, ప్రభుత్వాలకు ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి సమర్థించారు. మళ్ళీ ఎందుకు దీన్ని ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడాల్సి? రాజకీయం అండి తన స్వార్థం కోసం తమ చేసేటటువంటి తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి, బట్టబయలుగా నగ్నంగా దొరికిపోయినటువంటి బొగ్గు కుంభకోణాన్ని డైవర్ట్ చేయటం కోసము, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేని చేతకానితనాన్ని దాచిపెట్టుకోవటానికి, కప్పిపుచ్చుకోవటానికి, నిరుద్యోగులకి, రైతులకు ఇచ్చినటువంటి దాన్ని తప్పించుకోవటానికి చేసేటటువంటి ఒక దిక్కుమాలిన రాజకీయమే తప్ప ఈరోజు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉన్నది, ఇవాళ రాలే.
1950లో వచ్చింది ఇండియన్ టెలిగ్రామ్ యాక్ట్. అక్కడి నుంచి ఈ దేశం ఏర్పడినప్పటి నుంచి ఈ దేశంలో ప్రతి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గూఢాచారి వ్యవస్థలు, నిఘా వ్యవస్థలు, భద్రత, దేశ భద్రత దృష్ట్యా, రక్షణ వ్యవహారాల దృష్ట్యా ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి వాటిని ఎప్పటికప్పుడు వాటిని కొన్ని ట్యాపింగ్ చేస్తుంది. చట్టమే అనుమతించింది, అది జరుగుతుంది ఇవాళ. దానికి రాజకీయ నాయకత్వానికి సంబంధం లేదు. బీఆర్ఎస్ పార్టీ యొక్క లీక్స్ అన్ని బయటపడతా ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భయపడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ పని కథం అయిపోయింది అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతా ఉన్నారు. అయిపోయిందా బీఆర్ఎస్ పార్టీ? 2 ఏళ్ల నుంచి అంటనే ఉన్నారు, కనిపిస్తలేదు. చూస్తలేరా? తెలంగాణలో ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక బాధితులకి ఇవాళ తెలంగాణ భవన్ అనేది ఒక జనతా గ్యారేజ్. సమస్య వచ్చినటువంటి ప్రతి బాధితుడు ఇవాళ తండోపతండాపోలుగా అధికారం పైన 2 ఏళ్ల నుంచి ఎప్పుడైనా ఖాళీగా ఉందా? లేదు కదా. తండోపతండాలుగా బాధితులతోటి ఇవాళ ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వమే కాదు, క్యాడర్ కూడా సమరోత్సాహంతో ఇవాళ ఎటువంటి సమస్య వచ్చినా కూడా బరాబర్గా తేల్చుకోవటానికి, కొట్లాడటానికి సిద్ధపడే ఉన్నది. ఏం భయపడేది లేదు, దేనికి లేదు. ఇటువంటి కేసులు, ఇటువంటి విచారణలు ఎన్ని వచ్చినా చీల్చి చెండాడే వదిలిపెట్టకుండా ఆట ఆడుడే, వదిలిపెట్టేది లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలో ప్రతి హామీ నెరవేరేదాకా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టకుండా బరాబర్గా వెంటాడుతుంది, కొట్లాడుతుంది టీఆర్ఎస్ పార్టీ. భయపడేది ఏం లేదు. థ్యాంక్ యూ.